క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. మనము శరీర కార్యములు మొదటి భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. శరీరం అనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత కూడా అది నిలిచి ఉండి అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థితులను బట్టి ఏదో ఒక సందర్భంలో బయటపడుతూనే ఉంటుంది. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. గలతీ 5:17 శరీరానుసారులే శరీర కార్యమును నెరవేర్చుతారు. శరీరానుసారుల యొక్క స్వభావము లేక గమ్యము మనస్సు శరీర విషయాల మీదనే ఉంటుంది. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రం నాకు ఏమాత్రము లోబడినేరదు. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. శరీర స్వభావం గలవాడు క్రీస్తువాడు కాడు. దీని గమ్యము మరణము. రోమాపత్రిక 8:5-14 సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరం నాకు రుణస్థలము కాము. రోమాపత్రిక 8:12 శరీరానుసారులు జరిగించే శరీర కార్యములు జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. గలతీ 5:19-21 అయితే ఒక్క విషయము, శరీర కార్యములు జరిగించేవారు దేవుని రాజ్యమును చేరుకోలేరు. కావున ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ ద్వారా జరిగించే నిరంతర పోరాటంలో శరీర కార్యములను ఎదిరిస్తూ వాటిని చంపేస్తూ ఉండాలి. ఎప్పుడైతే శరీర కార్యముల మీద విజయం సాధించామో నీ మనస్సు ఆత్మ విషయాల మీదనే ఉంటుంది. దీని గమ్యము జీవము, సమాధానము. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావము గలవారు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. రోమాపత్రిక 8:5-14 మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్లా చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపినలా జీవించెదరు. రోమాపత్రిక 8:13 ప్రియ నేస్తమా, ఏ గుంపులో ఉన్నావు ఒక్కసారి యోచించు. శరీరానుసారమైతే దాని గమ్యము అతి భయంకరము, అది నిత్య మరణము. వద్దు, జీవించిన జీవితానికి గతించిన కాలమే చాలు. శరీరేచ్ఛలను సమాధి చేద్దాం, ఆత్మానుసారులుగా జీవిద్దాం, ఆయన కుమారులుగా తీర్చబడదాం, నిత్యరాజ్యానికి వారసులవుదాం. స్నేహితులారా, ఒక విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. శరీరం అనేది ఒక దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక వస్తువు. ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత కూడా అది నిలిచే ఉండి అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థితులను బట్టి ఏదో ఒక సందర్భంలో బయటపడుతూనే ఉంటుంది. ఇప్పుడు మనము శరీర కార్యములలో మొట్టమొదటిగా జారత్వం గురించి తెలుసుకుందాం. అసలు జారత్వం అంటే ఏంటి? వివాహమైన వ్యక్తి తన భర్త లేదా తన భార్యతో కాకుండా ఇతర వ్యక్తులతో కొనసాగించే లైంగిక కార్యకలాపాలు. నేటి దినాల్లో కుటుంబాల విచ్ఛిన్నానికి సాతాను వాడుతున్న అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో జారత్వం ఒకటి. తద్వారా కుటుంబాలలో సమాధానం లేదు,
అంతేకాకుండా హత్యలకు సహితము దారితీసే సందర్భాలు కోకొల్లలు. తల్లిదండ్రులు జారత్వం అనే పాపపు కొరల్లో చిక్కి నలిగిపోతుంటే వారి పిల్లలేమో శారీరక ఆధ్యాత్మిక అనాథులుగా జీవితాలను కొనసాగించాల్సి వస్తుంది. జారత్వమునకు పుట్టునిల్లు హృదయమే. మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. మార్కు సువార్త 7:21-22 జారత్వము సమాధానం లేకుండా చేస్తుంది. అంతటి యెహోరాము యేహూను చూచి, యేహూ సమాధానమా అని అడుగగా, యేహూ, నీ తల్లి అయిన యెజెబెలు జారత్వమును చిల్లంగితనమును ఇంత అపరిమితమై ఉండగా సమాధానము ఎక్కడి నుండి వచ్చిననెను. 2 రాజులు 9:22 జారత్వము జరిగించువాడు తన నాశనాన్ని కోరుకునేవాడు. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఆ కార్యము చేయవాడు సర్వనాశనమును కోరువాడే. సామెతలు 6:32 జారత్వమును జరిగించు వారికి దేవుడు విరోధి. చక్కని దానివై, వేశ్యవై, చిల్లంగితనమందు జ్ఞానమగల దానివై జారత్వము చేసి జనాంగల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధి అయి ఉన్నాను. నీ చెంగులు నీ ముఖము మీదకెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. నాహూము 3:4-5 జారత్వమునకు దూరముగా పారిపోవుడి. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. 1 కొరింథీ 6:18 జారత్వమును విసర్జించవలెను. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. అపోస్తుల కార్యములు 15:28 జారత్వమును చంపివేయుడి. భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధ అయిన ధనాపేక్షను చంపివేయుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:5 జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. 1 దెస్సలోనికే పత్రిక 4:3 ఎందుకంటే దేహము జారత్వము నిమిత్తము కాదు, దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభు చిత్తమే ప్రభు దేహము నిమిత్తమే. 1 కొరింథీ 6:13 ప్రేనేస్తమా, నీ దేహము నీకు నచ్చినట్లుగా జీవించడానికి కాదు, ప్రభు మెచ్చేటట్లుగా జీవించడానికి నిన్ను నీవు పరిశీలన చేసుకో, చేసుకో, సాగిపో, గమ్యము చేరే వరకు. ఇక శరీర కార్యములలో రెండవది వ్యభిచారము. వ్యభిచారం అంటే మోహపు చూపు, అనైతికమైన లైంగిక ప్రవర్తన, అనైతికమైన సెక్స్, హోమోసెక్స్, పురుషుడు పురుషునితో చేసే లైంగిక పాపము, లెస్బినిజము, స్త్రీ మరొక స్త్రీతో చేసే లైంగిక పాపము, బూతు బొమ్మలు చూడటము, అశ్లీల సాహిత్యము చదవటము, అశ్లీల చిత్రాలు చూడటం ద్వారా పొందే ఆనందము. స్నేహితులారా, చాలా తీవ్రమైన విషయము. సాతాను స్మార్ట్ ఫోన్లను మన చేతికిచ్చి వాడు చాలా స్మార్ట్గా వాడి పని వాడు చేసుకొని పోతున్నాడు. ఏదైనా సమాచారం కోసము ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు క్లిక్ మీ అంటూ అశ్లీల చిత్రాలు దర్శనమిస్తూనే ఉంటాయి. పొరపాటును టచ్ చేసామా అంతే, ప్రమాదంలో పడినట్లే. అందుకే నేటి దినాల్లో జారత్వము, వ్యభిచారము, హోమోసెక్స్, పురుషుడు మరొక పురుషునితో చేసే లైంగిక పాపము, లెస్బినిజం, స్త్రీ మరొక స్త్రీతో కలిసి చేసే లైంగిక పాపము
తారస్థాయికి చేరాయి. ఇవి ఇప్పుడే ప్రారంభం కాలేదు, కానీ నాటి నుండి సాతాను మనుషుల బలహీనతను ఉపయోగించుకోవడంలో సంపూర్తిగా సఫలమయ్యాడు. ఇప్పుడు మరింత ముందుకు దూసుకుపోతున్నాడు. అనేక దేశాలలో హోమోసెక్స్, లెస్బినిజం చట్టబద్ధతమవుతుంది. ఇష్టపడి చేస్తే వ్యభిచారం తప్పేమీ కాదంటూ న్యాయస్థానాలు సహితము తీర్పులు వెల్లడిస్తున్నాయి. ఈ తీర్పులతో సాతాను ఎగిరి గంతులు వేస్తూ రెట్టించిన ఉత్సాహంతో మరింత విజృంభిస్తున్నాడు, చెలరేగిపోతున్నాడు. వాడి వలలో ఇప్పటికే చిక్కేవో, చిక్కడానికి సమీపంలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ సాతాను నీ మీద సంపూర్ణమైన దృష్టి పెట్టి ఉంచాడు అనే విషయం మాత్రము మర్చిపోవద్దు. జారశ్రీ ఛాయకపోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. సామెతలు 5వ అధ్యాయము 8 9. వైశ్య లోతైన గొయ్య, పరశ్రీ ఇరుకైన గుంట. సామెతలు 23వ అధ్యాయము 27. నీ బలమును స్త్రీలకియకుము, రాజులను నశింపజేయ స్త్రీలతో సహవాసము చేయకుము. సామెతలు 31వ అధ్యాయం 3. అయితే నీవు చేయాల్సింది ఏమిటంటే, నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషించుము, ఆమె అతి ప్రియమైన లేడి, ఆనందమైన దుప్పి. సామెతలు 5వ అధ్యాయము 18 19. ఇంకా వివాహం కాకపోతే ఆ సమయం వచ్చే వరకు సాతాను వలలో చిక్కకుండా నిన్ను నీవు కాపాడుకో, అంతేగాని వ్యభిచరించవద్దు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 18. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు వ్యభిచారం అనే పాపమును అన్ని పాపముల కంటే ఘోరమైన పాపముగా పేర్కొన్నది. కారణముంది. ఏ పాపమైనా ఒక్కరి వలన జరుగుతుంది, కానీ వ్యభిచారం మాత్రము ఒక వ్యక్తి పాపము చేస్తూ మరొకరిని పాపములోకి లాగుతుంది. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28. ఒక పురుషుని మోహపు చూపుతో చూచు ప్రతి స్త్రీ అప్పుడే తన హృదయమందు అతనితో వ్యభిచారము చేసినదగును. అంటే చేసినా చూచినా రెండూ ఒక్కటేనా? కానే కాదు. చేసిన దానికి చూచిన దానికి శిక్ష ఒక్కటేనా? కానే కాదు. మరెందుకు ఇలా? మోహపు చూపుతో చూస్తే అది హృదయంలో ముద్రింపబడి ఆ తప్పు చేయడానికి శరీరాన్ని బలవంతం చేయొచ్చు. అట్లాంటి చూపులే లేకపోతే ఆ తప్పు చేసే అవకాశమే లేదు. అందుకే ఆయన వేళ్లతో సహా ఆ పాపమును పెకిలించి వెయ్యాలని అట్లా చెప్పాడు. అంతేగాని చేసినవాడు చూచినవాడు ఇద్దరు ఒక్కటే అని మాత్రము తలంచకూడదు. చేసిన వాడికి చేసినంత శిక్ష, చూచిన వాడికి చూచినంత. అయితే నేటి దినాలలో నూతనమైన వక్రమైన బోధలు పుట్టుకొస్తున్నాయి. కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుచుచున్నారు. యూదా 1వ అధ్యాయము 4. మన మంచి పనులు దేవుని రాజ్యము చేర్చలేవు. కేవలము ఆయన కృప మాత్రమే నిత్య రాజ్యము చేర్చగలదు. కాబట్టి వ్యభిచారము చేసిన తప్పేమీ కాదు, దానికి శిక్షేమీ లేదంటూ ఆయన కృప మనల్ని రక్షిస్తుంది. మంటి నుండి తీయబడిన శరీరము మనైపోతుంది, ఆత్మ మాత్రమే దేవుని ఎదుకు వెళ్తుంది. కాబట్టి ఆత్మ పరిశుద్ధంగా ఉంటే చాలు, నశించిపోయే శరీరానికి పరిశుద్ధత అవసరం లేదు అనేది వీరి వక్రబోధ. శరీరము మలినమైపోయాక ఆత్మ ఎట్లా పరిశుద్ధంగా ఉండగలుగుతుంది? అది సాధ్యము కానే కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. 2 కొరింథీ 7వ అధ్యాయము 1. దేవుని కృపకు కూడా కొన్ని పరిధులు ఉంటాయి. నేను ఎట్లా జీవించినా దేవుని కృప నన్ను రక్షిస్తుందిలే అనుకోవడము అవివేకము. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా పశ్చాత్తాపడకపోతే శిక్ష అనుభవించ తీరవలసిందే. సంసోను న్యాయాధిపతి, దావీదు రాజు,
హోప్ని, ఫినెహాసు యాజకులు, సొదొమ గొమొర్రా ప్రజలు సామాన్యులు. ఇట్లా వారంతటి వారైనా సరే తప్పించుకోలేకపోయారు. సంసోను పతనము. వ్యభిచారం ఎంతటి భయంకరమైన పరిస్థితిలోనికి నిన్ను నెట్టిస్తుందో సంసోను జీవితాన్ని నీకు జ్ఞాపకంలోనికి తీసుకురావాలని ఆశ కలిగి ఉన్నాను. ఆ యవ్వనుడు దేవుని కోసము ప్రతిష్ఠ చేయబడినవాడు. బైబిల్ గ్రంథంలోనే అత్యంత బలవంతుడు. కొదమ సింహాన్ని సైతము అవలీలగా చీల్చివేసిన బలశాలి. 300 నక్కలను పట్టుకొని శత్రువుల పంట పొలను నాశనం చేసిన ధీరుడు. పట్టణానికి కావలిగినున్న ఇనుపగేట్ల సైతము ఊడబెరికి కొండ మీదకు విసిరివేయగలిగిన వీరుడు. గాడిద పచ్చి దవడ ఎముక చేత 1000 మంది శత్రువులను చంపిన సూర్యుడు. ఇట్లా ఎన్నో. అట్లాంటి ఆ యవ్వనుడు వేశ్య అయిన స్త్రీ చేత ఆకర్షించబడ్డాడు. తద్వారా శత్రువుల చేతిలో బందీగా మారాడు. తల వెంట్రుకలు గురిగించబడ్డాయి. 2 కళ్ళు పెరికివేయబడ్డాయి. దాగోను దేవతకు బలిగా మారాడు. అతని జీవిత ప్రారంభం ఎట్లా ఉంది, ఎట్లా ముగిసింది, దానికి గల కారణము వ్యభిచారమే. ఇక రాజైన దావీదు పతనము. దేవుని చేత నా హృదయానుసారుడు అని సాక్ష్యము పొందినవాడు. ఆయన కూడా ఇదే పాపములో చిక్కుకున్నాడు. దాని ఫలితము పుట్టిన బిడ్డ చనిపోయాడు. పిల్లలు వ్యభిచారులు, హంతకులయ్యారు. కన్న కొడుకే అతనిని చంపడానికి కంకణం కట్టుకున్నాడు. కనీసము చెప్పులు లేకుండా అతడు కొండలకు పారిపోవలసి వచ్చింది. కుక్క వంటి షిమి, ఓ దుర్మార్గుడా, నరహంతకుడా, చీ పో అంటూ దూషిస్తూ శపిస్తూ ఉంటే మౌనముగా తల వంచాల్సి వచ్చింది. దేవుని పక్షముగా యుద్ధాలు చేయడానికి అతనిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ప్రజలు ఇక నీవు యుద్ధాలు చేయొద్దని ప్రమాణము చేయించారు. ఇట్లా ఎన్నెన్నో. గొల్యాతుపై విజయము అతని కీర్తిని పతాక స్థాయికి చేరిస్తే బెత్షెబాతో పాపము పతనము అంచులకు చేర్చింది. యాజకుల వ్యభిచారము. ఏలీ కుమారులైన హోప్ని, ఫినెహాసు మిక్కిలి దుర్మార్గులయ్యారు. వారు చేసిన ఘోరమైన పాపములు ఏమిటంటే, వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారపు దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించేవారు. 1 సమూయేలు 2:22. ఫలితము ఒకే దినాన 2 మరణము. తుచ్చమైన అభిలాష. హోమోసెక్స్, లెస్బియనిజం. హోమోసెక్స్ మగవారు మగవారితో కలిసి లైంగిక పాపము చేయడానికి పుట్టినిల్లు సొదొమ గొమొర్రా పట్టణాలే. ఆనాడు అక్కడ పుట్టిన పాపమే ఈనాడు మహావృక్షమై విచ్చలవిడిగా ప్రపంచమంతా వ్యాపించింది. 100 ఇంకా వదిలుతూనే ఉంది. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనము చేయడానికి 2 దేవదూతలు ఆ పట్టణంలో ప్రవేశించగా లోతు వారికి ఆతిథ్యం ఇచ్చుటకు అతని గృహానికి ఆహ్వానించినప్పుడు వారు పడుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. ఆదికాండము 19:4-5. బాలురు మొదలుకొని వృద్ధుల వరకు అదే పాపంలో కొనసాగుతున్నారట. ఫలితము అగ్ని గంధకాలతో కలిసి మాడి మెసైపోయారు. కొంతకాలము రహస్యంగా జరిగిన ఈ పాపము నేడు బట్టబయలైంది. మాకు నచ్చినట్లుగా జీవించే స్వేచ్ఛ కావాలంటూ పోరాటాలు చేస్తున్నారు, చట్టాలు చేయించుకుంటున్నారు. వారి విజయము వారికి గమ్యము చేర్చేది కాదు, నిత్య నాశనముకు నడిపించేది. ప్రియ స్నేహితుడా, లోకం పైశాచిక ఆనందాన్ని కోరుకుంటుంది, వికృత స్టేజ్లకు అలవాటు పడింది, అక్రమ జీవితం జీవిస్తుంది. అయితే ఇట్లాంటి లోకములో క్రమమైన జీవితాన్ని నీవు జీవించాలి. నీ యవ్వనమందు సంతోషిస్తూనే వాటన్నిటిని బట్టి తీర్పు ఉన్నదనే మాట మాత్రము మర్చిపోవద్దు.
వ్యభిచారులు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ప్రకటన 21:8. వద్దు, అది ఊహలకే భయంకరము. పశ్చాత్తాపపడదాము, ప్రభు పాదాల చెంత చేరుదాం, నిత్య రాజ్యంలో ప్రవేశిద్దాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.